విజయం సాధించిన కోర్టు సినిమా హీరో హీరోయిన్లతో రూపొందిన బ్యాండ్ మేడం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధిస్తుందని సినీ ప్రొడ్యూసర్ కోన వెంకట్ మీడియా ముందు ఆశాభావం వ్యక్తం చేశారు. అది కాదు, 2-3 డేట్లు ఏం లేదు. మేము మొట్టమొదటి నుంచి మీకు గుర్తుంటే మార్చి 14, 2025 నాడు కోర్టు సినిమా వచ్చింది. అనుకోకుండా మేము అదే రోజు మాకు అన్ని వర్కులు ఫినిష్ అయ్యి సురేష్ బాబు గారు ఫస్ట్ ఈ సినిమాని చూడడం జరిగింది. మా యూనిట్ కాకుండా బయట ఆయన చాలా బాగా నచ్చింది. ఆయనకి మార్చి 13 చేస్తే ఎలా ఉంటుంది, కరెక్ట్గా 1 year తర్వాత కోర్టు వచ్చిన కరెక్ట్గా సంవత్సరం కంప్లీట్ అవుతుంది. 14 రిలీజ్ అయింది, మనది 13 రిలీజ్ అవుతుంది అనుకున్నాం. అనుకుంటే అప్పుడు సురేష్ బాబు గారు చూసింది చెప్పడం అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పే కదా వీళ్ళ. సో మీరు అడిగిన క్వశ్చన్కి బేసిక్గా యాదగిరి అనే క్యారెక్టర్కి చిన్నప్పటి నుండి ఎక్కువగా చదువుకోవడం, చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి. సో అందరూ అంటూ ఉంటారు కదా, వీడికి చదువు రాదు, వీడికి ఇచ్చి పెళ్ళి ఏం చేస్తాం అన్నట్లు. అంటే చదువు రాని ప్రతి ఒక్కరిని ఒకలా చూస్తూ ఉంటారు కదా. బట్ వీడి క్యారెక్టర్ ఆర్క్ ఏంటంటే చదువుతోటే కాదు టాలెంట్తో కూడా పైకి రావచ్చు అన్న ఒక మోటివ్తో వీడు వెళ్తూ ఉంటాడు. సో అందుకని ఊర్లో ఒక చెప్తున్నాను, అదే దాని నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకు వీడికి చిన్నప్పటి నుండి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి చిన్నప్పుడే మెలోడికా అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకుంటాడు. దాని తర్వాత ఎదిగిన తర్వాత ఊర్లో పనులైన కొడుకులు అందరినీ ఒక గ్యాదర్ చేసుకొని ఇలా ఒక టీం గ్యాదర్ చేసుకుంటాడు అన్నమాట. సో వాడు ఒక బ్యాండ్ పెట్టుకొని వాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు అన్నమాట. సో అది వాడి యాదగిరి గారి మోటివ్. నేనా పాట పాడాడు ఫస్ట్లీ సతీష్ గారు మా డైరెక్టర్ చాలా సపోర్ట్ చేశారండి. అంటే నాకు ఫుల్ ఆంధ్ర, నాకు అసలు తెలంగాణ టచ్ చేయలేదు. సో ఆయన ఒకసారి చెప్తే అది నేను చేసేదాన్ని. ఒక 2-3 టెక్స్ట్లో అయిపోయింది. సో అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు ఆయన హెల్ప్ వల్ల. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి ఫోర్త్ మూవీ మంచి మెసేజ్ ఉన్న మూవీ. మెసేజ్ ఉన్న మూవీ చాలా మంది. దీంట్లో మీరు ఏ మెసేజ్ ఇవ్వరు? దీంట్లో కూడా మీకు గొప్ప మెసేజ్ ఉంటుంది చివరిలో. ఇప్పుడు తను ఒకటి చెప్పాడు కదా, అదొక మెసేజ్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే చదువు లేకపోతే వాడు దేనికి పనికిరాడు అంటే, ప్రతి వాళ్ళు ఇప్పుడు క్లాస్ ఫస్ట్, యూనివర్సిటీ ఫస్ట్, జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ ఒకటే రాగలడు కదా. మిగతా వాళ్ళందరూ చేతకాని వాళ్ళు అంటే ఎట్లా? చాలామందికి వాళ్ళకి చదువుకుంటారు కానీ తర్వాత వాళ్ళు రాత్రి చదువుకుంటే వాళ్ళు పొద్దున మర్చిపోతారు. తెల్లగాయితం కనబడుతుంటుంది అక్కడ. రాత్రి చదువుకుని గుర్తుండదు. ఈ అమ్మాయి అంతే, ఏం గుర్తుండదు. అయితే వాళ్ళకి వేరే టాలెంట్ ఇస్తాడు భగవంతుడు. చాలామంది మీరు చూస్తే సూపర్ స్టార్స్, మ్యూజిషియన్స్, సింగర్స్, ఇంక్లూడింగ్ మన పవర్ స్టార్ ఇంటర్మీడియట్ ఆపేశాడు. అంటే మరి తను చూస్తే మరి ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. సో చదువు ఒకటే కాదు, ఒక కులమానికం, ఒక మనిషి టాలెంట్ని గుర్తించడానికి, అతనిలో శక్తి సామర్థ్యాలను చెప్పేది చదువు ఒకటే కాదు. ప్రతి భగవంతుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు మనందరికీ. అదేంటో మనం గుర్తించుకోవడానికి కొంతమంది ఎర్లీ గుర్తిస్తారు, క్రికెటర్స్ అవ్వచ్చు. కొంతమంది లేట్ గుర్తిస్తారు. బట్ అటువైపు వెళ్ళినప్పుడు మనకి రాజమార్గం అవుతుంది. అదే కదా ఇప్పుడు ఆయన మెసేజ్. నాకు క్లైమాక్స్లో లాస్ట్ 30 minutes అయితే ఇది ఒక అసలు అందరూ ఊహించని, ఇందులో ఒక పెద్ద ఈ 30 minutes మిమ్మల్ని ఒక అనుభూతికి గురి చేస్తుంది ఈ సినిమా. అప్పటిదాకా ఫన్
నవ్విస్తూ ఏడిపిస్తూ గవ్విస్తూ పాటలు పాడుకుంటూ అల్లరచిల్లరగా వీళ్ళు తిరిగే వెనకాల ఒక భావం, ఒక గొప్ప ఫినిషింగ్, మీ జీవితాంతం వెంటాడే ఒక ముగింపు ఉంటుంది ఈ సినిమాకి. విజిలేయాలనిపించే సన్నివేశం ఇద్దరు ప్రతి సీన్ వేస్తారు, ప్రతి సీన్ వాళ్ళే వేస్తుంటారు. యాక్చువల్గా ఆడని చూసి వీళ్ళు ప్రేక్షకులు వేస్తుంటారు. మీరు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ సందర్భం మనం డెఫినెట్గా గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ ఇప్పుడు చూడండి, వైజాగ్ ఉంది. వైజాగ్ మన హైదరాబాద్ తర్వాత వైజాగ్లో జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ప్రతి సినిమా ఎంతో కొంత పర్సంటేజ్ వైజాగ్లో 30%, 40% ప్రతి సినిమా జరుగుతుంటుంది. అలాగే తిరుపతిలో కూడా గవర్నమెంట్, ఎందుకంటే తిరుపతిలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ హార్సిలీ హిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ కనుక ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ మాకు షూటింగ్స్కి అనుకూలమైన వాతావరణం ఇక్కడ వీళ్ళు కల్పిస్తే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. మేము ఆటోమేటిక్గా వచ్చినప్పుడు మేము